ప్రస్తుతం మనతో పాటు వరప్రసాద్ గారు ఉన్నారు, ఉజ్జయిని మహంకాళి టెంపుల్ బోర్డు మెంబర్. సో ఇక్కడ ఏర్పాట్ల విషయంలో కావచ్చు, తర్వాత భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు, అలాగే పోలీస్ శాఖ ఏ విధంగా పనిచేస్తుంది అనేది మరిన్ని విషయాలు మాట్లాడదాం. వరప్రసాద్ గారు, ఏ విధంగా ఉందండి ఏర్పాట్లు? ఇప్పటికే మీరు చూసుకున్నట్టయితే అమ్మవారి జాతరకు సర్వం సిద్ధమైంది. పోలీస్ అధికారులు మీరు అడిగిన దానికి 2,500 మంది పోలీస్ అధికారులు ఇక్కడ ఈ జాతరని పర్యవేక్షిస్తున్నారు. వాళ్ళ పర్యవేక్షణలో అన్ని క్యూ లైన్లు మరియు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని సక్రమంగా జరుగుతుంది. అండ్ పోలీస్ శాఖ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాను? పోలీస్ శాఖ ఇప్పుడు అదనంగా ఏఐ టెక్నాలజీని వాడుతున్నారు. ప్రతి క్యూ లైన్ దగ్గర ఏఐ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ని పెడుతున్నారు. సో మనకి ఏంటంటే క్యాలిక్యులేషన్ కూడా జరుగుతుంది, ప్లస్ మనకు అది సేఫ్టీ పరంగా కూడా మనకు అది చాలా యూజ్ అవుతుంది అని చెప్పి, ప్రతిష్టాత్మకంగా ఉండాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఇది ఒక కొత్త నిర్ణయం తీసుకుంది. అంచనాల పోయిన సంవత్సరం 20 నుంచి 25 లక్షల మంది వచ్చారు. ఈసారి అంచనా మరి పెరుగుతుంది, ఎందుకంటే ఆర్టీసీ బస్సులు కూడా మనం ఫ్రీగా పెడుతున్నాము, జాతర స్పెషల్ బస్సులు పెడుతున్నాం కాబట్టి చాలా మంది క్రౌడ్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఉదయం 3 గంటలకి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అమ్మవారికి అభిషేకంతోని, తర్వాత కుంకుమార్చనతోని, దాని తర్వాత అమ్మవారికి మహాహారతి ఉంటది. 4-5 ముహూర్తం 4-5 గంటలకి మహాహారతి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఈ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు 250 ఏళ్ల చరిత్ర గల టెంపుల్. ఈ టెంపుల్ ఉజ్జయిని నుంచి ఇక్కడికి తీసుకొచ్చి స్థాపించబడింది. సికింద్రాబాద్ ప్రాంతంలో ప్లేగు వ్యాధితోని మరియు రకరకాల వ్యాధులతోని ప్రజలందరూ బాధపడుతుంటే అక్కడ ఉజ్జయిని మహంకాళిలో ఉన్న ఒక ఆర్మీ ఆఫీసరు అక్కడ అమ్మవారిని మొక్కి మా సికింద్రాబాద్ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉంటే అమ్మా నిన్ను మేము ఇక్కడ ప్రతిష్టాపించుకుంటామని మొక్కి, ఆ మొక్కగానే ఇక్కడ ఉన్న ప్రజలందరికీ మా రోగాలన్నీ మటుమాయమయ్యాయి. దాన్ని ఉద్దేశించుకొని ఇక్కడ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని స్థాపించడం జరిగింది. ఇది పురాణం. అన్నిట్లో చాలా అప్రమత్తంగా ఉన్నాము. మేము 14 మంది ట్రస్ట్ బోర్డు మెంబర్స్ నిరంతరం దాన్ని పర్యవేక్షిస్తున్నాం. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనం చాలా సులువుగా జరిగేటట్టు మేము భక్తులకి సహాయపడతాం.